వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ అవుతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి ఏపీ సెట్ 2025 రిలేటెడ్గా రిజల్ట్స్ అయితే వచ్చేసాయన్నమాట. ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోయినట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మరి నెక్స్ట్ మనకు ఎదురయ్యే ప్రాసెస్ ఏంటి అంటే కౌన్సిలింగ్. మరి కౌన్సిలింగ్ అంటే ఏంటి, కౌన్సిలింగ్లో ఏం చేస్తారు అన్నది డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు కౌన్సిలింగ్ రిలేటెడ్గా A to Z వీడియోస్ మన ఛానల్లో అయితే రాబోతున్నాయి. దయచేసి అవన్నీ మిస్ అవ్వకండి. ఈ యొక్క కౌన్సిలింగ్ వీడియోస్ చూసి మీరు కౌన్సిలింగ్ కనుక చేసి వెబ్ ఆప్షన్స్ ఇచ్చి మీ కరెక్ట్గా ఇచ్చారనుకోండి, డెఫినెట్గా మీరు అనుకున్న కాలేజీలో మీకు సీట్ రావడం అయితే జరుగుతుంది. సో ఫర్దర్గా వచ్చే వీడియోస్ అన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, దయచేసి కేర్ఫుల్గా అయితే చూడండి. మరి ఈ వీడియోకి వచ్చినట్టయితే మనకు ఆల్రెడీ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి, అందరూ కూడా చూసుకొని ఉంటారు. ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకపోయినట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గమనించండి. మరి రిజల్ట్స్ తర్వాత మీకు ఎదురయ్యే ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్. ఇక్కడ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటే ఇందులో మల్టిపుల్ స్టెప్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అనమాట. ఈ యొక్క ఓవరాల్ ప్రాసెస్నే మనకు కౌన్సిలింగ్ అని అయితే చెప్తారు. ఇందులో ఏమేమి స్టెప్స్ ఉంటాయి, ఒక్కొక్క స్టెప్ గురించి డీటెయిల్గా వీడియోలో అయితే గమనిద్దాం. ఇక్కడ మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అని అయితే చెప్పుకున్నాం కదా. కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఏంటి అంటే ఫస్ట్ది మనకు రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. అంటే కౌన్సిలింగ్కి సంబంధించి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడానికి ఎవరెవరు అటెండ్ అవుతున్నారన్న దాని రిలేటెడ్గా మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నందుకు కూడా మీరు రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్పి కొంత ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ మనకు రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. సెకండ్ వచ్చేటప్పటికి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లోనే జరుగుతుంది కాబట్టి మనకు ఏవైతే కౌన్సిలింగ్ డేట్స్ వచ్చి అందులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్టికులర్ డేట్స్న మనకు రిజిస్టర్ అయ్యి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన వాళ్ళకి మనకు ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్లో సెకండ్ స్టెప్గా అయితే ఉంటుంది. ఇక థర్డ్ స్టెప్ ఏంటి అంటే మనకు రీఅప్లోడ్ అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇది అందరికీ కాదు, ఎవరైతే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్లో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి ఇన్కేస్ సరిగా ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ అవ్వకోకుండా లేదంటే బ్లర్గా అప్లోడ్ అయినా ఆర్ఎల్స్ ఒక డాక్యుమెంట్ ప్లేస్లో ఇంకొక డాక్యుమెంట్ అప్లోడ్ అయినా వాళ్ళు ఏం చేస్తారంటే అగైన్ ఇంకొకసారి అప్లోడ్ చేయండి అని మనకైతే చెప్తారు. దాన్నే సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ అని అయితే చెప్తాం. సో ఆ యొక్క రీఅప్లోడ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇది మనకు స్టెప్ 3గా అయితే ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేటప్పటికి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ మనకి ఏంటంటే వెబ్ ఆప్షన్స్. వెబ్ ఆప్షన్స్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇస్తున్న ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఉంటాయో వాటిని బేస్ చేసుకొని మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది అన్నది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ యూజువల్గా మనం ఎలా అంటే నార్మల్గా మనకి ఏవైతే కాలేజెస్ కావాలో అవి సింపుల్గా వెబ్ ఆప్షన్స్ అయితే ఇస్తాం. కాకపోతే ఏంటంటే దీనికి ఒక సిస్టమేటిక్గా ఒక ప్యాటర్న్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనకు ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసుకున్నప్పుడు మీరు కొంచెం సేఫ్గా ఉంటారు. ఎగ్జాంపుల్గా కూడా చెప్తాను, ఒకసారి వినండి. మెయిన్గా ఎలా అంటే నాకు నా చుట్టుపక్కల ఒక 5 కాలేజెస్ అయితే ఉన్నాయి. అందులో సో కోర్స్లో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి మీరు 5 కాలేజెస్ రిలేటెడ్గా మనకు ఒక్కొక్క కాలేజీలో 2 కోర్స్ అనుకున్నా మనకు 10 వెబ్ ఆప్షన్స్ అయితే ఇస్తారు. ఇలా డైరెక్ట్గా ఇచ్చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఇన్ కేస్ మీ ర్యాంక్ బెటర్గా ఉందనుకోండి మీకు సీట్ అనేది వస్తుంది. ఒకవేళ మీ ర్యాంక్ హైగా ఉందనుకోండి అప్పుడు ఏమైపోతుంది, అన్ని కాలేజ్ చెక్ చేసి మీకు ఏ కాలేజీలోనూ సీట్ రాకుండా ఉంటుంది. సో అందుకని ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఒక సిస్టమేటిక్గా ఫస్ట్ టాప్ కాలేజెస్ ఏవి, మీకు ఇంట్రెస్టెడ్గా ఏ కాలేజెస్ ఉన్నాయి వాటిని టాప్లో ఇవ్వడము, తర్వాత మీకు ఇంట్రెస్ట్ తక్కువ ఉన్న కొన్ని కాలేజెస్ ఏవైతే ఉంటాయో అవి సెకండ్ ఆప్షన్ ఇవ్వడం, తర్వాత లోకల్లో ఉన్న కాలేజ్ థర్డ్ ఆప్షన్స్లో ఇవ్వడము. అలా మనకు ఒక సిస్టమేటిక్గా ఒక ప్యాటర్న్ అయితే ఉంటుంది. అది ఇక్కడ ఇన్ డీటెయిల్గా చెప్పడానికి కాదు, కమింగ్ వెబ్ ఆప్షన్స్ వీడియోస్లో నేనైతే చెప్తాను. అలా ప్యాటర్న్ ప్రకారం మీరు ఇచ్చినట్టయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ మీరు అనుకున్న కాలేజీలో సీటు ఇవ్వడానికే ట్రై చేస్తారు. ఇన్ కేస్ అలా సీట్ అలాట్ అవ్వకపోయినప్పుడు మీరు అనుకున్న బ్రాంచ్లో ఏదో ఒక కాలేజీలో సీట్ రావడం జరుగుతుంది. దీని తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో అందులో అగైన్ మీరు మీ బెస్ట్ కాలేజ్ కోసం ట్రై చేయొచ్చు. చాలామంది ఏం చేస్తారు, ఫస్ట్ టైం ఇచ్చే వెబ్ ఆప్షన్స్లోనే మనకు వాళ్ళకి నచ్చినవి అయితే ఇచ్చేస్తారు. అక్కడ అలాట్ అవ్వకపోతా నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో అందులో రియలైజ్ అవుతారు, సో ఇలా ఇవ్వాలి అని చెప్పేసి. బట్ అప్పటికే ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్ అన్ని సీట్స్ ఫిల్ అయిపోయి ఉంటాయి కాబట్టి డెఫినెట్గా అగైన్ మనకు ఇంకా ఏదైతే కాలేజ్లో సీట్ రావడం ఉందో అది మనకు ఛాన్సెస్ అనేవి తగ్గిపోతాయి. సో వెబ్ ఆప్షన్స్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా ఇవ్వాలన్న దాని రిలేటెడ్గా కమింగ్ మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి, దయచేసి అవైతే మిస్ అవ్వకండి. సో ఆ యొక్క మనకి ఏదైతే 4th స్టెప్ ఉందో అది వెబ్ ఆప్షన్స్. దాని తర్వాత 5th స్టెప్ వచ్చేటప్పటికి మనకు ఏదైతే సీట్స్ అలాట్మెంట్. ఈ సీట్స్ అలాట్మెంట్ మీరు ఏం చేయడం అయితే ఉండదు, కంప్లీట్గా ఏదైతే మనకు అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళు మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందని చెప్పి సీట్స్ అలాట్మెంట్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇలా సీట్స్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత
అగైన్ మనకి ఇంకొక లాస్ట్ స్టెప్ ఏంటి అంటే సెల్ఫ్ రిపోర్టింగ్. మీకు ఏదైతే కాలేజ్ అయితే ఉన్నాయో అలాట్ అయిన కాలేజ్ ఉన్నాయో ఆ పర్టికులర్ కాలేజ్కి వెళ్ళేసి మీరు అనేది సో అండ్ సో సీట్ని అనేది సబ్మిట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇలా ఈ ఒక ఓవరాల్గా ఏదైతే స్టెప్స్ అయితే ఉన్నాయో వీటన్నిటిని కలిపి మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అని అయితే చెప్తాము. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది డెఫినెట్గా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మనకు క్వాలిఫై చేసి ఫర్దర్గా బీటెక్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాసెస్ నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఇలా అయితే ఉండబోతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ రిలేటెడ్గా డేట్స్ వచ్చి ఆ యొక్క ఏవైతే స్టార్ట్ చేయాల్సి ఉంటుందో అప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా గమనించాల్సింది ఏంటంటే అసలు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, దాని రిలేటెడ్గా కూడా ఆల్రెడీ డెమో వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్లో. అవి చూసినా కూడా మీకు క్లారిటీ అయితే ఉంటుంది. సో చెప్పేది ఏంటంటే ఓవరాల్గా ఫర్దర్ వీడియోస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. దయచేసి ఆ వీడియోస్ అయితే ఎవ్వరు కూడా మిస్ అయితే అవ్వకండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.